బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతర్లంక గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారకార మహోత్సవంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల మధ్య ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యులకు కొల్లూరు మండల ఈవో సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, కమిటీ సభ్యులు కేవలం అలంకారప్రాయంగా కాకుండా దేవస్థానాల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధి వేగవంతమైందని, అందులో తిరుమల దేవస్థానం భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడిన వాడనై దేవుని నామమున ఈ క్రింది విధముగా ప్రమాణం చేయుచున్నాను. నాకు వినియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మమును, ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా నేను వ్యవహరించేది దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించదను. నా ధర్మమును నేను యుక్తముగాను, విశ్వాసంతోను, నిస్వార్థంతోను, నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోను నిర్వహించదను. నేను నిర్వహించడి ఈ కార్యములందు అనురాగ ద్వేషములకును, ఆగ్రహములకును ఏమాత్రము తావీయనని మల్లేశ్వర స్వామి సమక్షములో ప్రమాణం చేయుచున్నాను. మండలి చైర్మన్ గా వ్యవహరించేటువంటి మోర్ల వెంకటేశ్వర గారికి దుశ్శాలుగా కప్పి పుష్పగుచ్చంతో ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాధాకృష్ణ గారికి, ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి, శాసనసభ్యులు, అదేవిధంగా నూతన ధర్మకర్తల మండలిగా శాసనసభ్యులు మన నూతన నేత ఆనందబాబు గారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దేవస్థాన అధికారి రమేష్ గారు స్వామివారికి గులాబీ మాలతో సన్మానం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వాళ్ళ ఆశీర్వచనంతో కార్యక్రమాన్ని నడిపించినటువంటి పెద్దలు, పూజారులందరూ పేర్లు నాకు ఐడియా లేదు, కానీ వారందరికీ పేరు పేరున, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు, సోదర సోదరిమణులు, ముఖ్యంగా ఈ దేవాలయానికి కళ్యాణం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు నడిపించేటటువంటి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కమిటీ చైర్మన్ మోర్ల వెంకటేశ్వర గారికి, సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారికి అప్పచెప్పినటువంటి ఈ పదవులు అలంకారప్రాయంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి ఆ భగవంతుని సన్నిధానంలో దేవుని యొక్క ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో పరిపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి అన్ని దేవాలయాలు కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసి పాలక మండలి నియామకం చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి రాష్ట్రంలో పేరెన్నిక గల దేవాలయాలు, గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ఈ చిన్న చిన్న అన్ని దేవుళ్ళకి సంబంధించినటువంటి దేవాలయాల పాలక మండలు నియమించుకోవటం, ధూపదీపాలు కూడా లేకుండా ఉన్నటువంటి గుళ్ళల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ
పూజారులకి ఆంధ్రోల్యం కూడా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్ని రకాలుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు పోతర్లంక గ్రామంలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు నియామకం చేసుకున్నాం. పార్టీలో అంకిత భావంతో మొట్టమొదటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి మోర్ల వెంకటేశ్వర గారిని ఈరోజు మీ అందరినీ కూర్చోబెట్టి ఒక 3-4 నెలల క్రితం మీరే ఇనానమస్గా ఏకగ్రీవంగా వెంకటేశ్వర గారి పేరు మాకు పంపించడం, నేను పైకి కమిషనర్ ఎండోమెంట్స్ కమిషనర్ దగ్గర పంపించి ఈ పేరుకి ఈ కమిటీకి ఆమోద ముద్ర తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతం, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో పార్టీ కోసం పనిచేస్తారు. 3 సార్లు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాను. నేను గతంలో 10 సంవత్సరాలు అయింది పుష్కరాలు వచ్చి, అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్లన్నీ ఆ రోజున నిర్మాణం చేశాం. పుష్కర ఘాట్ కూడా పోతర్లంకలో ఏర్పాటు చేసినట్టు గుర్తుంది నాకు. చేశాం. ఆ పుష్కర ఘాట్ల పేరు మీద రహదారుల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చాం. ఈ పుష్కరాలు కూడా 2028లో మళ్ళీ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పరిపాలన ఉన్నప్పుడే గోదావరి నదికి వచ్చే సంవత్సరం పుష్కరాలు రాబోతా ఉన్నాయి. 2027లో 2028లో మళ్ళీ కృష్ణానదికి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు పుష్కరాలు రాబోతా ఉన్నాయి. ఆ పుష్కరాల సమయానికి దేవాలయాలన్నీ కూడా కళకళలాడాలి, అన్ని సుందరంగా తీర్చిదిద్దబడాలి. ఈ పుష్కరాల సమయంలో గ్రామాలకు అవసరమైనటువంటి అవసరతలు, రహదారులన్నీ కూడా పూర్తిగా నిర్మాణం చేస్తాం. ఇప్పుడు పుష్కరాల దాకా ఆగమంటున్నాడు ఏంటా, ఆ రోడ్డు చూస్తే దూనేపూర్ నుంచి వచ్చే రోడ్డు ఇలా ఉంది అనుకుంటున్నారేమో. దానికైతే 60 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. అది ఒక 2-3 నెలల్లో ఆ రోడ్డు నిర్మాణం చేస్తాను. దాన్ని ఇంకా ఇప్పుడు వచ్చిన 60 లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం చేస్తాం. ఇంకా పటిష్టపరచడానికి పుష్కరాల టైంలో మిగిలిన రోడ్లన్నీ కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేశారు. ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది రాష్ట్రం. ఇవాళ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, రెండో పక్క విధ్వంసానికి గురైనటువంటి అభివృద్ధిని కూడా మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా ఏ అభివృద్ధి జరిగినా కూడా ఈ గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటే మన హయాంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు బ్రహ్మాండంగా 164 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తాము. ఖచ్చితంగా మన ప్రాంతం అంతా కూడా రైతాంగం 190% వ్యవసాయ ఆధార జీవనం సాగించేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడతారు. మీ అందరూ కూడా రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు కూడా తీర్చడానికి ఆయన లేచాడు. అదేమంటే నా పసుపు కాలిపోయిందని చెప్తున్నాడు ఇందాక, అదేనా? దానికి సంబంధించి కూడా చాలా వరకు డబ్బులు వచ్చినాయి. పసుపు కాలిపోయి సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బులు అవన్నీ కూడా దాదాపు 70-80% వచ్చినాయి. మిగిలినవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ అందరికీ మరొకసారి ఈ మోర్ల వెంకటేశ్వర గారికి, పాలక మండలి సభ్యులకి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని సేవలో ముందుకు నడుస్తూ, అదేవిధంగా పార్టీని పటిష్టపరిచే విధానంలో కూడా పూర్తిగా సహకారంతో ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ కమిటీ మొత్తానికి కూడా సెలవు తీసుకుంటారు.